తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈ రోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఐ కుమార్ గారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు వస్తున్నటువంటి సీజన్ రెయినీ సీజన్. సో రెయిన్ సీజన్ లో చాలా వరకు కిడ్స్ కి వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. ఫస్ట్ కోల్డ్ స్టార్ట్ అవుతుంది, కోల్డ్, కాఫ్, ఫీవర్. సో ఏంటంటే కోల్డ్ కొంచెం నెగ్లిజెన్స్ చేయడం వల్ల నిమోనియాకు వస్తుంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది అంటారు. సో దాని గురించి అంటే ఇన్ కేస్ వచ్చిన తర్వాత ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి, సో దాని గురించి చెప్పండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ కోల్డ్ ఎప్పుడైనా స్టార్ట్ అయినప్పుడు మనం రెమెడీ ఇమీడియట్లీ మనం తీసుకున్నాం అనుకో 100 to 100% వాళ్ళకు ఇమీడియట్ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ విత్ ఇన్ 3 days ఇట్ విల్ బి కంప్లీట్లీ కంట్రోల్. ఓకే, తగ్గిపోతుంది 3 days లో, పూర్తిగా తగ్గుతాయి. అండ్ సపోజ్ లెట్ us say కోల్డ్, కఫ్ ఆర్ ఫీవర్, ఈ మూడు కలిసేసి వచ్చింది అనుకో, ఆల్రెడీ ఒకరికి సోర్ థ్రోట్ కానీ లేకపోతే రన్నింగ్ నోస్, అండ్ దాంతో పాటు వాళ్ళకు దగ్గు వస్తుంది, అండ్ దగ్గుతో పాటు వాళ్ళకు జలుబు వచ్చేసి వాళ్ళకు ఫీవర్ కూడా ఉంది అనుకో. సో ఈ అన్ని తగ్గడానికి జస్ట్ ఇట్ విల్ టేక్ 3 days టైం. అండ్ ఫీవర్ తగ్గడానికి ఇట్ విల్ టేక్ జస్ట్ 1 day. ఒక్క రోజులో ఫీవర్ తగ్గుతుంది, అండ్ దట్ టు వితౌట్ మెడిసిన్. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది అంటే లైక్ మనకు జలుబు దగ్గు వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం అంటే మెడికల్ స్టోర్ కి వెళ్ళిపోతున్నాం, డైరెక్ట్లీ వీఆర్ బయింగ్ పారాసిటమాల్ లేకపోతే కఫ్ సిరప్, ఇది అన్ని తీసుకొచ్చి మనం నార్మల్ గా వాడుతున్నాం. ఇది అన్ని అసలు అవసరమే లేదు. యూ డోంట్ హ్యావ్ టు గో టు మెడికల్ స్టోర్. వెరీ సింపుల్. మనకు ఎక్కడైనా సరే మీరు చూడండి వేపాకు ఉంటాయి. ఓకే, వేపాకు మీరు తీసుకొచ్చి ఫస్ట్ థింగ్ మనకు ఎండ పెట్టాలి, ఎండలు పెట్టేయాలి కొంచెం, అది క్రిస్పీగా తయారైపోవాలి. క్రిస్పీ 1-2 hours పెడితే చాలు ఎండకు. మంచి ఎండకు మీరు 2 hours పెట్టారనుకో మోర్ దెన్ ఎనఫ్. తర్వాత తీసేయండి, తీసేసి కొంచెం క్రిస్పీగా అయినప్పుడు మీరు ఏం చేయాలంటే పౌడర్ చేయాలి. ఓకే, బట్ ఫ్రై చేయకూడదు. ఫ్రై చేస్తే కష్టం. డైరెక్ట్ మీరు మిక్సీలో వేసేసి పౌడర్ చేసి ఒక డబ్బాలో మీరు పెట్టేయండి. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకు ఈ టైప్ సిమ్టమ్స్ కనపడింది అనుకో, ఇది దగ్గు అయినా, రన్నింగ్ నోస్ అయినా, కఫ్, ఇప్పుడు థ్రోట్ ఇరిటేషన్ అయినా, ఓకే, లేకపోతే కోల్డ్ కఫ్ వచ్చేసి హెడేక్ వచ్చినా, లేకపోతే దాంతో జ్వరం వచ్చేసినా, ఈ అన్ని సిమ్టమ్స్ తగ్గుతాయి. ఒకటి సొల్యూషన్. అండ్ ఇది ఒక అద్భుతమైన సొల్యూషన్. దీని మీద ఈ WHO వాళ్ళు కూడా ఇప్పుడు రీసెర్చ్ చేశారు, అండ్ చాలా చాలా రీసెర్చ్ చేసి మనకు ఆయుష్ తరఫున కూడా జరిగింది అనమాట. అండ్ ఇప్పుడు ఫైనలీ ద అవుట్కమ్ హెస్ కమ్, లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫార్ ఎనీ సార్ట్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఫీవర్, ఆర్ ఇట్ మే బి ఎ వైరల్ ఫీవర్, ఆర్ ఇట్ మే బి ఎ ఫంగల్ ఇన్ఫెక్షన్. దాని ద్వారా కూడా ఒకరికి జ్వరం వచ్చినా సరే కూడా వాళ్ళకు అన్ని దానిలో పనికి వస్తుంది. సో దిస్ ఈజ్ యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ అండ్ యాంటీ ఫంగల్ గా పనిచేస్తాయి మన బాడీలో. యూఎస్ ఎలా ఉంటుంది సార్, ఎలా యూజ్ చేయాలి? ఐఎమ్ కమింగ్ టు దట్. ఈ పౌడర్ మనం డబ్బాలు పెట్టేసి ఇంట్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఎప్పుడైనా సరే ఒకరికి జలుబు, దగ్గు, జ్వరం ఎట్లా ఏమైనా వచ్చేసింది అనుకో, వెంటనే 1 teaspoon పౌడర్ తీసుకోండి, 1/2 glass వేడి నీళ్లు మీరు కలపండి, మనకు తాగిపియండి. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. కిడ్స్, చిన్న పిల్లలు అది అంతే బాగా చేదుగా ఉంటుంది కదా సార్, తాగలేరు కదా. అప్పుడు ఏంటంటే సొల్యూషన్స్ ఏంటంటే మీరు చిన్న పిల్లల పరంగా మనం ఆలోచిస్తే వాళ్ళకు ఏదో ఒకటి మనం డిషెస్ ఏదో ఒకటి తయారు చేసి ఇచ్చి దానిలో ఇది కలిపేయాలి. సపోజ్ ఒక సూప్, టమాటో సూప్ మీరు తయారు చేయండి. టమాటో సూప్ పిల్లలకు ఇవ్వడానికి మీరు వెళ్ళేటప్పుడు దానిలో ఇది కలిపేయండి. సో యూ డోంట్ హ్యావ్ టు మిక్స్ ఇన్ ద హాట్ వాటర్. పెద్దవాళ్ళు అయితే హాట్ వాటర్ తాగొచ్చు, తగ్గుతుంది. చిన్న పిల్లలకు ఎట్లా కూడా ఇవ్వచ్చు. సో ఇమీడియట్ తగ్గుతుంది. బట్ చిన్న పిల్లలు అయితే సపోజ్ బిలో 5 years ఏజ్ అయితే వాళ్ళకు 1/2 teaspoon. ఓకే, అండ్ పెద్దవాళ్ళకైతే 1 teaspoon. అండ్ 3 times ఇవ్వాలి, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 times ఇస్తే ఒక్క రోజులు మీకు ఫీవర్ పూర్తిగా తగ్గుతుంది. ఒక్క రోజు మీరు ఇచ్చి చూడండి. మీకు పారాసిటమాల్ అవసరం లేదు, ఈ క్రోసిన్ ఏం అవసరం లేదు, కఫ్ సిరప్ అవసరం లేదు, ఏం లేదు, అన్ని కంట్రోల్ అవుతుంది.
ఓకే సూపర్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పొచ్చు. ఓకే. అండ్ ఈ టైప్ న్యాచురల్ మెడిసిన్స్ కూడా ఉన్నాయని చాలా మంది మోడర్న్ మెడిసిన్లు ఉన్న డాక్టర్స్ కు కూడా తెలియదు. బట్ ఇప్పుడు WHO has taken the steps and they are also doing research on this, and finally the output will come in few days. కొన్ని రోజులు అది కూడా మనకు బయటపడతాయి అన్నమాట, అండ్ ఇట్ విల్ బికమ్ ఏ మెడిసిన్. అంటే కిడ్స్ కి కొంతమంది ఏమంటారంటే అలానే వదిలేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా, సో ప్రాబ్లం లేదు, గో ఫర్ మెడిసిన్ అని అంటుంటారు. ఇది న్యాచురల్ గా కన్నా అట్లా. అండ్ దాంట్లో సైడ్ ఎఫెక్ట్ ఉంది కదా. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఏ కఫ్ సిరప్, అదర్వైజ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఏ యాంటీబయాటిక్, ఎనీ సెట్ ఆఫ్ యాంటీబయాటిక్, అదర్వైజ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎనీ సెట్ ఆఫ్ పారాసిటమాల్, ప్రతి దానిలో మనకు హ్యూజ్ సైడ్ ఎఫెక్ట్ ఉంది. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ nowadays again there is a talk going on. They are going to ban the paracetamol in future because it is completely affecting the liver. అండ్ లివర్ డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే అగైన్ పర్సన్ ది ఇమ్యూనిటీ కూడా అక్కడ తగ్గిపోతుంది. అండ్ ఇట్ అఫెక్ట్ ద గట్ సిస్టమ్ ఆల్సో, ఇట్ అఫెక్ట్ ద హార్ట్. సో దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ డిస్అడ్వాంటేజ్ ఇన్ దట్. సో నా ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే ఇది అన్ని చేయకుండా బెస్ట్ ఏంటంటే వీ మస్ట్ గో ఫర్ ద న్యాచురల్ రెమెడీ అండ్ వీ కెన్ రిడ్యూస్ ఇట్. ఇప్పుడు కోల్డ్ వచ్చినప్పుడు నోస్ బ్లాక్ అవుతుంది కదా, సో అది కూడా క్లియర్ అవుతుందా, లేకపోతే దానికి ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయి? తగ్గుతుంది, బట్ అక్కడ ఏంటంటే కొన్ని రీజన్స్ మనం చూడాలి. సపోజ్ దర్ ఇస్ ఎ నాజల్ పాలిప్, ఓకే, అక్కడ నోస్ట్రిల్ లోపల ఒక టైప్ సిస్ట్ చిన్న గ్రేప్స్ లాగా తయారైపోతాయి. ఇఫ్ ఇట్ ఇస్ డ్యూ టు దట్, ఇఫ్ ఇట్ ఇస్ బ్లాక్డ్ సంథింగ్ లైక్ దట్. సో నాజల్ పాలిప్ నా దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో దే కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ దే కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ద నాజల్ పాలిప్. ఒకరికి ఫ్రీక్వెంట్లీ నజాల్ పాలిప్ డెవలప్ అవుతుంది అండ్ ఫ్రీక్వెంట్లీ ఈస్ గెటింగ్ నోస్ బ్లాకింగ్, లేకపోతే స్నీజింగ్, లేకపోతే ఫ్రీక్వెంట్లీ వాళ్ళకు జలుబు వచ్చేస్తుంది, ఆ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. వాళ్ళ నోస్ట్రిల్ ద్వారా బ్రీతింగ్ తీసుకోలేక నోర్ ద్వారా వాళ్ళ బ్రీతింగ్ తీసుకుంటున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉంటే దే కెన్ కాంటాక్ట్ మీ. ఐ హావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ అండ్ ఇట్ విల్ బి క్యూర్ ఇన్ జస్ట్ ఫ్యూ డేస్. కొన్ని రోజులు తగ్గిపోతాయి. ఓకే సార్, ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏంటి న్యాచురోపతిలు అనేది మీరు చెప్పారు. సో రాకుండా ప్రికాషన్స్ ఎలా ఏమైనా తీసుకోవచ్చా? యా, ప్రికాషన్ తీసుకోవాలంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు చెప్పారు. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే ఒకటి రావి ఆకు, ఓకే, వేపాకు, ఓకే, అండ్ తులసి ఆకు, ఈ మూడు. అండ్ దానిలో కొంచెం సిన్నమన్ ఒక పీస్ కానీ లేకపోతే హాఫ్ టీ స్పూన్ పౌడర్ మనం యాడ్ చేయాలి. సిన్నమన్ పౌడర్ అంటే సిన్నమన్ అంటే దాల్చిన చెక్క. ఓకే, దాల్చిన చెక్క ఒక పీస్ కానీ లేకపోతే పౌడర్ ఉంటే హాఫ్ టీ స్పూన్ పౌడర్ వేయండి. ఓకే, అండ్ అల్లం ఒక పీస్, ఒక చిన్న ముక్క దానిలో వేసేసి మీరు బాయిల్ చేయండి. సో బాయిల్ చేసి డైలీ బేసిస్ లో మీరు ఇన్ కేస్ తాగడం మొదలు పెట్టారనుకో, ఓకే, డైలీ బేసిస్ లో one time only. You take it 7 days in a month. Just 7 days మీరు తాగండి. ఒక నెలకు 7 days మీరు తాగిపియండి. డైలీ వన్స్ ఎంటీ స్టమక్ లో తాగాలి మార్నింగ్ పూట. సో యూ విల్ హావ్ కిడ్స్, అడల్ట్స్ ఎవరైనా తాగొచ్చు. yes. సో మనకు నార్మల్ గా కోల్డ్ రాదు. మనకు నార్మల్ గా ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాని ద్వారా ఇమ్యూనిటీ పెరిగితే రోగ ప్రతిరోధక శక్తి మనకు పెరిగితే అప్పుడు ఏమవుతుందంటే యాంటీ వైరస్ గా అది పనిచేస్తాయి, యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తాయి, అన్ని విధాలుగా మనకు సేవ్ చేస్తాయి. సో మనకి ఇబ్బంది ఏమి ఉండదు అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి క్యూర్. ఇప్పుడు మీరు చెప్పినది రెమెడీ ఈ సీజన్ లోనే తీసుకోవాలా, కంటిన్యూషన్ తీసుకోవచ్చా? కంటిన్యూస్ ఇప్పుడు ఇది ప్రివెంటివ్ గా చెప్పాను కదా, కంటిన్యూస్ ఎవ్రీ మంత్ వన్స్ తీసుకోండి, ఒక వారం చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. వన్స్ ఓన్లీ, ఒక వారం మీద తీసుకోండి, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ అది ప్రివెంటివ్ గా పనిచేస్తుంది. మీకు వచ్చిన తర్వాత ఈ వేపాకు పొడి అండ్ బియాండ్ దిస్, సపోజ్ లెట్ us say ఒకరికి డెంగ్యూ వచ్చేసింది, లేకపోతే చికెన్ గునియా వచ్చేసింది, లేకపోతే లెట్ us say ఒకరికి ఎనీ అదర్ వైరల్ ఫీవర్ వచ్చింది అండ్ మీరు ఆల్రెడీ ప్రయత్నం చేసేసారు, మీకు తగ్గడం లేదు. ఐ హ్యావ్ ఎ గుడ్ మెడిసిన్, వెరీ గుడ్ మెడిసిన్. సో ఇట్ విల్ క్యూర్ ద వైరల్ ఫీవర్ ఇన్ జస్ట్ 2 days. 2 రోజు మాత్రమే. 2 days లో ఆ మెడిసిన్ ద్వారా మనకు వైరల్ ఫీవర్ అయినా బ్యాక్టీరియల్ ఫీవర్ అయినా లేకపోతే
మలేరియా అయినా, మలేరియా అయితే జస్ట్ 1 day, మలేరియా ఓన్లీ 1 day లో ఓన్లీ 1 day, 2 doses I give. ఓకే. ఓన్లీ 2 doses ద్వారా వాళ్ళకి పూర్తిగా తగ్గుతుంది, ఏ టైప్ మలేరియా ఉన్నా సరే. ఓ సూపర్. ఈవెన్ దో వాళ్ళకు నార్మల్ ఫీవర్, నార్మల్ మలేరియా ఫీవర్ లేకపోతే వాళ్ళకు సపోజ్ మలేరియా ఎక్దమ్ బ్రెయిన్ కు వెళ్ళిపోయింది, డాక్టర్ చెప్తున్నారు ఇట్ ఈస్ ఆల్రెడీ కమ్ టు ద బ్రెయిన్, మనం మేనేజ్ చేయలేము అండ్ వీ హ్యావ్ టు అడ్మిట్ ద పేషెంట్ అని చెప్తున్నారు. అసలు అవసరమే లేదు, ఓకే. వాళ్ళు నా దగ్గర తీసుకురండి, ఐ విల్ క్యూర్ దట్ మలేరియా పేషెంట్ విత్ ఇన్ ఎ డే. ఒక్క రోజు వాళ్ళకి తగ్గుతుంది. సో ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వస్తే ప్లేట్ సెల్స్ డౌన్ అవుతాయి కదా, Yeah. సో దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా మన దగ్గర? వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్, బట్ Okay. ఫైనలీ వాళ్ళ నా దగ్గర రావడం అవసరమే లేదు. నేను ఒక Okay. టిప్స్ చెప్తాను. ఓకే. సపోజ్ ఒకరు ప్లేట్లెట్స్ కౌంట్ బాగా తగ్గిపోయింది అనుకోండి, పపాయా లీవ్స్ మీరు 2 ఆకు తీసుకోండి, పపాయా ఆకు 2 తీసుకోండి, మీరు మంచిగా వాష్ చేసి కట్ చేసేసి యూ మేక్ జ్యూస్. ఓకే. ఓకే, జ్యూస్ తయారు చేసేసి ఎవ్రీ 2 hours కు ఒక్కొక్కసారి 20 ml జ్యూస్ ఇవ్వండి. ఓకే. ఓకే, ఆ పేషెంట్స్ కు విత్ ఇన్ 2 days వాళ్ళకు అగైన్ డెవలప్ అయిపోతాయి, వాళ్ళకి ఓకే. ప్లేట్లెట్స్ కౌంట్ విల్ బి ఆల్ రైట్, నార్మల్ కు వచ్చేస్తాయి. ఓకే. Yes. సూపర్. ఓకే, కంటిన్యూస్లీ ఎవ్రీ 2 hours కు మీరు ఇస్తే ఉండండి, సో ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతాయి. ఆటోమేటిక్ గా ప్లేట్ సెల్స్ కౌంట్ పెరిగిందంటే బట్ సపోజ్ యు ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, డాక్టర్ విల్ నాట్ అలౌ అవును టు సార్, డూ చేయరు. ఆల్ దీస్ థింగ్స్. అవును, బట్ చేయరు. మీరు అది మీరు ఏం చేయాలంటే మీరు ఇంట్లో తయారు ఏదో చేసి ఒక ఒక ఫుడ్ డబ్బాలు పంపిస్తాం కదా, తీసుకెళ్ళి సో ఆల్టర్నేట్ దాంట్లో యాడ్ చేసి ఇవ్వడం బెస్ట్. ఈ టైప్ చాలా జరిగాయి, నా అవును. పేషెంట్స్ చాలా మంది ఇంప్లిమెంట్ అవును, చేశారు అవును. అండ్ దే ఆర్ బెనిఫిట్. అది ఇస్తేనే కదా సార్ వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఇంకా ఉండదు కదా. లేకపోతే అగైన్ దే విల్ డు లాట్ ఆఫ్ డ్రామా, లైక్ యు బ్రింగ్ ప్లేట్లెట్స్, హాస్పిటల్స్ యు బ్రింగ్ అంటలే బ్లడ్ ఒకలాంటి బ్లడ్ డ్రామా. తీసుకురావాలి, ప్లేట్లెట్స్ తీసుకురావాలి, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, సేమ్ గ్రూప్ దొరకకపోతే అది కూడా అవును. కష్టం. సో అంతా వద్దు, జస్ట్ ఇది చేస్తే కూడా చాలు. సింపుల్ అండ్ Yeah. బెస్ట్ గా చెప్పారు, Yeah. మంచి టిప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సీజన్ లో ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చే సీజన్ ఇది, సో ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఇన్ కేసు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత మీ న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.